దేనికి పిలువబడ్డారు, ఈ రోజు సంఘంలో మీరు దేనికి పిలువబడ్డారని చెప్పి అడిగి వారి దేనికి పిలువబడ్డారో తెలియపరిచేవారు ఉన్నారా? లోకం కావాలి, దేవుడు కావాలి. మనమేమి ఎక్కడ లేము, పరలోకంలో లేము కాబట్టి ఇది కావాలి అది కావాలి. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి అంటే ఇండియాలో ఉండే కదా డబ్బు సంపాదించుకుని ఇండియాలో ఉన్న అమెరికాకి వెళ్ళాలని, ఎప్పుడు ఇండియాని వదిలేయాలని చెప్పి ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటారు. మరి క్రైస్తవుడు అంటే ఏంటి? భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉండకుండా ఎక్కడ ఉంటాడు? బతికుంటే భూమి మీద ఉండేది. భూమి మీద ఉన్న మనిషి పరలోకం కోసం ట్రై చేయడానికి తప్ప. అంటే అమెరికాకి వెళ్ళటానికి డబ్బులు ఎంత కావాలో సంపాదించుకుని రెడీ పెట్టుకోవచ్చు, కానీ పరలోకంకి వెళ్ళటానికి ఇక్కడ అవసరం లేదు. ఇది భూలోకం. ఒకసారి ఆలోచించాలి. మనం భూలోకంలో ఉన్నాము, పరలోకంలో లేము అని చెప్పి ఎవరి ఆత్మను వారు నిర్లక్ష్యం చేసినట్లయితే వారే కాదు, అబద్ధధనం కోసం ఇతర మందిరాలను కూడా పాడు చేస్తారు, ఇతర ఆత్మీయ మందిరాలను కూడా కూల్చేస్తున్న వారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నా మందిరాన్ని గనక చేస్తే ఊరుకోనంటున్నాడు ఆయన. మనోళ్ళు ఏమనుకుంటారంటే రాళ్ల మందిరాన్ని ముట్టుకుంటే దేవుడు ఊరుకోడు అనుకుంటారు. రాళ్ల మందిరాన్ని కూలిపోతాయని ఆయనే చెప్పాడు. ఎవరో కూల్చిన అవసరం అయ్యే ఉండదు. యెరూషలేములోని మందిరమే లేదు. ఇక్కడ చూసినట్లయితే మన భూలోకంలో కట్టిన మందిరాలు ఏముంటాయి? ఆయన చెప్పిన మాట. ఆయన మందిరాలు, ఆత్మీయ మందిరాలకి ఆత్మీయ ఆహారాన్ని అందించకుండా మందిరాలను కూలిస్తే అబద్ధధనం కోసం పర్యవసానం ఎదుర్కోక తప్పదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. సంఘానికి దేనికి వచ్చారు? ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, విదేశాలకు వెళ్ళటం కోసం, వీటి కోసం వచ్చారు అని చెప్పి రాయబడలేదు ఇక్కడ. సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే. పరిశుద్ధపరచబడటం దేనికి? అపవిత్రమే కదా పరిశుద్ధపరచబడటం అంటే. వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. భూలోకంలో కోటీశ్వరులు అవ్వటానికి పిలువబడలేదని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులుగా సంఘంగా కూడిన వారు.